మకర రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం 3:55 తర్వాత ఊహించినటువంటి ఫోన్ కాల్, ఊహించినటువంటి సమాచారం మీకు ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే మీరు ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు పరిష్కారం చెప్తారు. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 10వ రాశి అండి మకర రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం శనిదేవుడు. క్రమశిక్షణ, బాధ్యత, పట్టుదల, నిశ్శబ్దంగా ఎదగడం ఇవే మకర రాశి వారి అసలు లక్షణాలు. మరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని మకర రాశి వారు అంటారు. బయటకు చాలా సీరియస్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నిత హృదయం ఉంటుందండి. ఎవరితోనూ వెంటనే కలవరు, కానీ కలిసిన వారిని జీవితాంతం మర్చిపోరు. మాట తక్కువ, పని ఎక్కువ. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరు. తమ బాధలను బయట పెట్టరనమాట. ఒంటరిగా భరిస్తారు. కుటుంబం కోసం ఎంతైనా త్యాగం చేస్తారు. ఇవాల్టి కాలంలో సైలెంట్ వారియర్ అని చెప్పొచ్చు అనమాట. ఈరోజు మీ జీవితంలో తెల్లారితే మీ జీవితంలో ఊహించినటువంటి మార్పు మొదలవుతుందండి. ఉదయం కాస్త సైలెంట్గా ఉంటుంది, కానీ మధ్యాహ్నం తర్వాత గాలి మారుతుందన్నమాట. మధ్యాహ్నం 3:55 తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, విదేశీ లేదా దూర ప్రాంతం నుండి శుభవార్త కావచ్చు, ఆర్థికంగా ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ కూడా కావచ్చు అనమాట. ముఖ్యంగా 3:55 తర్వాత వచ్చినటువంటి కాల్ మీ జీవిత దిశనే మార్చేలా ఉంటుంది. మీరు మొదట అసలు నమ్మలేరండి, కానీ అది నిజంగా మీకోసం వచ్చినటువంటి అవకాశం అని చెప్పుకోండి. ఈరోజు మీకోసం కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం, డార్క్ బ్లూ కలర్ అండి, లేదా నలుపు రంగు చాలా శుభంగా ఉంటుంది. ఈ రంగులో ఉన్నటువంటి వస్త్రం కానీ, రుమాల్ కానీ, పెన్ను కానీ, ఫోన్ కవర్ కానీ ఏదైనా దగ్గర ఉంచుకుంటే మంచిదన్నమాట. మీకు ఈరోజు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 4 సంఖ్యలు కలిసి వస్తాయి. ఫోన్ నెంబర్, వాహన నెంబర్, సమయం, బిల్లు మొత్తం ఎక్కడైనా ఈ సంఖ్యలు కనిపిస్తాయన్నమాట. ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా అంటే దక్షిణ దిక్కు లేదా దక్షిణ పడమర దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఆ దిశలో వెళ్లాల్సిన పని వస్తే వెనకడుగు వేయకండి. ఇక ఒక పెండింగ్ ఫైల్ క్లియర్ అవుతుందండి రేపటి రోజు. బాస్ నుంచి అనూహ్యమైనటువంటి పాజిటివ్ రియాక్షన్ కానీ, గతంలో వదిలేసినటువంటి అవకాశం మళ్ళీ వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ లేదా పెద్ద కస్టమర్ కూడా రావచ్చు అనమాట. ఇక ఆర్థికంగా చూసుకుంటే ఒక చిన్న మొత్తం వచ్చినా అది పెద్ద మార్పుకు దారి తీస్తుంది. కొంతమంది మకర రాశి వారికి పాత బాకీ డబ్బు తిరిగి వచ్చే సూచన కూడా ఉంది. ఎంతో కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి అపార్థం కరిగిపోతుందండి. కోపం కంట్రోల్ చేయండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆవేశం వద్దు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా 5 నిమిషాలు ఆలోచించండి. సోమవారం కావడంతో శివుడిని స్మరించండి. ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించుకోండి. సాయంత్రం ఒక చిన్న నూనె దీపం వెలిగించండి. ఈ యొక్క మకర రాశి వారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ మార్పు ఇప్పుడు మొదలవుతుందండి. మధ్యాహ్నం 3:55 తర్వాత వచ్చే ఫోన్ కాల్ను చిన్నగా తీసుకోకండి. అది మీ జీవితంలో పెద్ద మలుపు కావచ్చు. శని అనుగ్రహం మీపై ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా ఎదిగే సమయం అన్నమాట ఇప్పుడు మీకు మొదలైంది. అలాగే రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం కానీ, మీ స్నేహితుల ప్రేమ కానీ, మీ జీవిత భాగస్వామి ప్రేమ కానీ, ఇలాంటివన్నీ మీకు ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారనమాట. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసాన్ని తేలిక పడుతుందండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు, గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారనమాట. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయండి. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయన్నమాట. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట. ఈ రోజున మీరు అంటే తప్పకుండా శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు శాంతిని అయితే ఇస్తుందండి. రాజయోగాన్ని కూడా సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది.
ఉదయం నుంచి ఒక రకంగా ఉన్నా కూడా సాయంత్రం లోపు మీ జీవితం ఒక అద్భుత దిశగా మారబోతుందనమాట. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి గౌరవ మర్యాదలు కూడా మీరు పొందబోతున్నారండి. మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే మీ జీవితంలో, అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుందండి. ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ, తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల కూడా ఈరోజు మీకు అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళకండి, గొడవలు పడకండి. రేపటి రోజున అతిగా కోపం వస్తే కనుక కంట్రోల్ చేసుకొని, ధ్యానం చేసుకొని సైలెంట్గా ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఉండండి. కోపం అనేది కంట్రోల్ అవుతుంది. అతిగా కోపం పడడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎన్నో ఉంటాయన్నమాట. మనం ఎన్నో మాటలను ఇతరులను అనేటప్పుడు ఒక మాట మనం వెనక్కి తిరిగి తీసుకోలేం కదా. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీరు శాంతంగా ఉంటే కనుక ఎటువంటి గొడవలు జరగకుండా మీ జీవితం సాఫీగా ఆనందంగా ఉంటుందన్నమాట. మీరు అంటే మీ వ్యాపారంలో కొత్త లాభాలు కూడా ఈరోజు మీకు ముందుకు తీసుకెళ్తారండి. కుటుంబ సంతోషం అనేది కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తుందన్నమాట. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా విజయాన్ని అయితే ఇస్తుందండి. అలాగే ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుందన్నమాట. ఇక ఈ రోజున తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీరు జపించుకోండి. ఆర్థిక స్థితి నుండి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందని, అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే కనుక తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారనమాట. ఇక అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఈశ్వర ధ్యానం అనేది కూడా మీకు ఏంటంటే శత్రు నాశనం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే కనుక చాలా అద్భుతంగా కూడా ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు, విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు అనేవి కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకుంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నామని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నా కూడా బంధాలు ఉంటే కనుక కారణాలను ఈరోజు మీరు దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం అయితే చూసుకోండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకొని మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుందన్నమాట. ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందండి. ఇన్ని రోజులు పడినటువంటి బాధలకు తప్పకుండా ఒక పరిష్కారం అయితే తప్పకుండా మీరు వెతుక్కోబోతున్నారనమాట. అలాగే రేపటి రోజున సోమవారం కాబట్టి తప్పకుండా ఒక పేదవారికి ఎవరికైనా కానీ అన్నదానం చేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు చేసే కొన్ని చిన్న పరిహారాలు తప్పకుండా చెప్తాను. ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అని 11 సార్లు లేదా 27 సార్లు జపించుకోండి. శివాలయంలో ఒక చిన్న నీటి అభిషేకం చేయగలిగితే ఇంకా మంచిది. తెల్లటి పుష్పాలు స్వామివారికి సమర్పించండి. ఇది మనసుకు శాంతి కానీ, లేకుంటే ఫోన్ కాల్ ద్వారా వచ్చే శుభవార్తకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా శని అనుగ్రహం కోసం మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి సాయంత్రం నల్ల నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. 8 సార్లు శని దేవాయ నమః అని జపించండి. పేదవారికి నల్ల బట్టలు లేదా నువ్వులు దానం చేయడం ఎంతో శుభకరంగా ఉంటుంది. ఇది మధ్యాహ్నం తర్వాత వచ్చే పెద్ద ట్విస్ట్కు మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. ఇంకా ఒక చిన్న దానం వచ్చేసి ఒక గోవుకు పచ్చగడ్డి ఇవ్వండి, లేదా ఒక పేదవారికి అన్నదానం చేయండి. పాత బాకీలు తిరిగి రావడానికి, ఆర్థిక సమస్యలు తగ్గడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇక మధ్యాహ్నం ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయన్నమాట. మధ్యాహ్నం 3:55 ముందు 1 నిమిషం కళ్ళు మూసుకొని గుండెపై చేయి పెట్టి శాంతంగా శ్వాస తీసుకోండి. మీ మనసులో నా కోసం మంచే జరుగుతుందని అనుకోండి. ఇలా చేస్తే ఆ కాల్ మీ జీవితంలో శుభవార్తగా మారుతుందన్నమాట. నీలం లేదా నలుపు రంగు వస్తువు దగ్గర ఉంచుకోండి. 4 లేదా 8 సంఖ్యలు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆవేశం అసలే పనికిరాదనమాట. వెంట నిర్ణయాలు తీసుకోకూడదు. శాంతంగా మాట్లాడితేనే శుభం మీకు రెట్టింపు అవుతుందని కూడా తెలుసుకోండి. మకర రాశి వారు ఈరోజు చేసే చిన్న పరిహారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొని రాగలదు. భయాన్ని ముందుగా వదిలిపెట్టండి. విశ్వాసాన్ని ఉంచండి. శని అనుగ్రహం, శివకృప మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇలా మనం చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండడం వల్ల మన జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారండి. ఎప్పుడు కూడా ఈ యొక్క రాశివారు తొందరపడి మాట లాంటివి కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈ విషయాల్లో తొందరపడవలసినటువంటి అవసరం అసలు లేదనమాట. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు రోజుల్లో సానుకూలంగా కూడా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందు వెంటనే తీసుకుంటారు అని అనుకోండి. అది ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుందన్నమాట.
ఏదైనా నిర్ణయం తీసుకుంటే 1-2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ లేకుండా ఉంటాయి కాబట్టి అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నిట్లో కూడా మీకు విజయం అనేది తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కంపల్సరీగా మీకు ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివారాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట రోజంతా కూడా. చూశారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.